హలో! అందరూ నమస్కారం. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో 'వనవీర' అనే మూవీ రిలీజ్ చేశారు. ఈ మూవీ 2026లో రిలీజ్ అయింది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో నందు, కోనా వెంకట్, సత్య, సిమ్రాన్ చౌదరి ఇలా మంచి కాస్టింగ్‌గా ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో హీరో అవినాష్ తిరువేదల. ఈ మూవీ హీరో, డైరెక్టర్ ఇద్దరు అవినాషే. అవినాష్ డైరెక్షన్ చేసినా బాగుండేది. లేకపోతే కంప్లీట్‌గా హీరోగా చేసినా బాగుండేది. తన కథకి తనే హీరో అనుకోని స్టోరీ తీసుకెళ్తాడు. స్టోరీ పాయింట్ బాగుంది. ఆ పాయింట్ తగ్గట్టుగా సీన్స్ కూడా అంత అట్రాక్టివ్‌గా అనిపించవు. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఈజీగా తేలిపోతాయి. ఒక మంచి పాయింట్ అయితే పెట్టుకున్నారు గానీ, ఆ పాయింట్‌ని డెలివరీ చేసే విధానంలో కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఈ మూవీ టైటిల్ అయిన 'వనవీర' గురించి ఒక చిన్న మైథాలజికల్ స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ బాగుంటది. ఆ స్టోరీ బేస్ చేసుకునే ప్రెజెంట్ జనరేషన్‌లో జరుగుతున్న సిట్యుయేషన్ గురించి, దాంతో పాటు క్యాస్ట్ గురించి కూడా ఈ మూవీ తీసుకెళ్తాడు. ఆ పాయింట్ బేస్ చేసుకొని. ఆ మైథలాజికల్ పాయింట్ బేస్ చేసుకొని చాలా కమర్షియల్‌గా తీసుకెళ్తాడు. ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షను, డైలాగ్స్, సాంగ్స్, రివెంజ్ ఇలా అన్ని పాయింట్స్ కలిపి ఉంటాయన్నమాట. వాళ్ళు అనుకున్న పాయింట్స్ చిన్నదే. కానీ సినిమాలో కమర్షియల్ పాయింట్స్ యాడ్ చేసేసరికి ఏందంటే, ఒక రివెంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీగా వెళ్ళిపోతే తప్ప గానీ, వాళ్ళు అనుకున్న పాయింట్‌ని ఎక్కడ ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్ళినట్టయితే నాకెక్కడ అనిపించలేదు. ఫైనల్‌కి అవినాష్ తీసుకున్న స్టోరీ ఒక రివెంజ్ కాన్సెప్ట్‌కి ఒక చిన్న మైథలాజికల్ పాయింట్ కలిపాడు. అదే ఈ మూవీని కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏందంటే, అది చాలా రొటీన్‌గా వెళ్ళిపోయినాయి సీన్స్ కూడా. ఈ మూవీలో నందు క్యారెక్టర్ ఒక నెగెటివ్ క్యారెక్టర్ అనమాట. సో, తన క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చూపించింది బాగుండేది. ఎందుకంటే స్టోరీయే స్ట్రాంగ్‌గా లేదు. దానివల్ల నందు క్యారెక్టర్ కూడా చాలా ఈజీగా తెలిపోతది. తన నెగెటివ్ క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చూపించుంటే చాలా హైలైట్‌గా అనిపించేది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. సో, తన క్యారెక్టర్ సింపుల్‌గానే ఉంటది. ఏదో సాంగ్స్‌కి కొన్ని లవ్ సీన్స్ తప్ప మిగతాలో తన క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకా ఈ మూవీలో ఒక చిన్న సీన్‌లో సత్య కనిపిస్తాడు. తన క్యారెక్టర్ ఏందంటే 'విక్రమ్' సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ లాగే ఒక చిన్న సీనే చూపిస్తారు. ఆ సీన్ బాగుంటది. ఇంకా ఈ మూవీ హీరో అండ్ డైరెక్టర్ అవినాష్. తను కంప్లీట్‌గా డైరెక్షన్ చేసినా కూడా ఈ మూవీ కొంచెం చూడడానికి బాగుండేది అనిపించింది. హీరోగా తను అంతగా సెట్ అవ్వలేదు. విలన్‌కి నందు అండ్ హీరోకి అవినాష్ మధ్య వచ్చే కొన్ని సీన్స్, ఆ సీన్స్ అంతగా హైలైట్‌గా అనిపించలేదు. ఆ సీన్స్ ఇంకొంచెం బాగా హైలైట్ చేసుంటే బాగుండేది అనిపించింది. ఇంకా క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు, చూడడానికి, వినడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా పర్లేదు, బాగుంది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపించాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.